ఇప్పుడే ఇంటికి వచ్చాను, కాల్ చేయొద్దు. చా, ఈ ఫోన్ చూస్తుంటేనే చిరాకు వచ్చేస్తుంది. రే వచ్చావా? ఏంటి ఇంకా ఈ నెల జీతం ఇవ్వలేదు? అది రెంట్ కరెంట్ బిల్లు కట్టా కదా. అదేంట్రా ప్రతి నెల అవన్నీ కట్టాక కూడా నాకు 7,000 ఇచ్చేవాడుగా. రే ఆగు, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంట్రా? 2 నెలల నుంచి డబ్బులు ఇవ్వట్లేదు, దేనన్నా పట్టావేంటి? అమ్మా ఏంటమ్మా వీడి వ్యవహారం ఏదో తేడాగానే ఉంది. వీడిని ఒక కంట కనిపెట్టాల్సింది. వెళ్ళానండి, ఎవరు ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నారు. ఈ ఫోన్ నాకు వచ్చింది. ఇంత కంగారు పడుతున్నాడని ఖచ్చితంగా ఏదో వ్యవహారం జరుగుతుంది. హే, ఎన్నిసార్లు చెప్పాలి ఈ టైంలో కాల్ చేయొద్దని? ఈ టైంలో మా ఇంట్లో ఉంటాను. రే ఆపరా నీ నాటకాలు, దొరికిపోయావు గానీ నువ్వు ఖచ్చితంగా మాట్లాడేది అమ్మాయితోనే. అబ్బా అమ్మా, నా టెన్షన్స్ తో నేను చేస్తుంటే నీ కాల్ ఏంటమ్మా? అది అమ్మాయి కాల్ కాదు, ఈ అమ్మాయి కాల్. అదేరా నేను చెప్పేది, ఆ అమ్మాయి కాలని. ఆ అమ్మాయి అయితే ఏంటి, ఈ అమ్మాయి అయితే ఏంటి? అబ్బా అమ్మా, రామ రామ కృష్ణ కృష్ణ. మా అది లోను, క్రెడిట్ కార్డ్ కావాలంటే మా ఫ్రెండ్ కి ఇచ్చాను. వాడేమో అది ఎగ్గొట్టాడు, వీడేమో నన్ను తగులుకున్నాడు. తెల్లారు లేస్తే క్రెడిట్ కార్డులు ఫ్రెండ్ కి ఇచ్చి మోసపోయిన వీడియోలు ఎన్ని చూస్తలా? అయినా మోసపోయావంటే ఇంకా అడుపు తిను. నమ్మి స్నేహం చేస్తే నమ్మించి మోసం చేస్తున్నారు.